పెట్టు, కొంచెం పైకి పెట్టు. అదే రై ఎప్పరా మీకు ఏం కొలుసురాడా అన్న మనోళ్ళే అన్న మనోళ్ళే. మనోళ్ళ ముఖం మొత్తం దొంగలకు కూడా దొంగలు కాదన్న, బిల్డింగ్ కడుతున్నాగా మెజర్మెంట్స్ తీసుకుంటారు. బిల్డింగ్ కడుతున్నాగా మెజర్మెంట్ తీసుకుంటారు. మరి నాకు చెప్పలేదు. అదే ఈరోజు చెప్దాం అనుకున్నా. అవసరం లేదు. అన్న లారీ వచ్చిందిరా, బండి తీయవా? నేనేం చేయాలి? నా ఇంటికాడ నేను పెట్టుకున్నా. ఒక గల్లే ఉందా, పక్క గల్లి చూరి పెద్ద పెద్ద లారీలు తెచ్చి పైప్ లైన్ వాళ్ళు తెగేస్తారు. పర్మిషన్ ఓడిచ్చింది, మట్టి లారీ మధ్యాహ్నం తిప్పనికి పర్మిషన్ ఓడిచ్చింది. నుంచో ఫోటో లాడ్గా నుంచో బండిది ఏం చేయాలి? నడరు పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. నడరు నా ఇల్లేదు మొత్తం ఇటుకలే ఉన్నాయి. ఇటుకలో వాళ్ళు పెట్టారు, ఎవరు పెట్టి ఇటుకలు నేనే పెట్టించిన అన్న. ఇక్కడ బయట వాన పడుతుంది కదా, తడవద్దని మన ఇంటికాడ పెట్టి. అవునా? మరి ఈడెందుకు పెట్టారు? లోపల పెట్టేది ఉండే, మేము బయట అనుకుంటాం. మీ ఇటుకలు మంచిగా ఉండాలి, మా ఇల్లు కూడా వాళ్ళు. ఆహా అట్లా ఇవన్నీ చెప్పకూరా, తీసేసారు. నీ ముఖం చూసాను చిరాకు వస్తుందా? అమ్మ ఇంకో ఫ్లోర్ వేసిండు. ఇంటికి వచ్చి ఉప్పుకారం అడిగేటోడు సడన్ గా బిల్డింగ్ లేపు దొరికిండ్రు. ఇల్లు కడుతురా ఏం కడుతురా? బిల్డింగ్ అన్న చూసుకోలే అన్న. సారీ ఏం చూసుకోలేవురా? రాయి ఇంటి పైన మొత్తం రాయలేసు గనెట్లేదు. సారీ అన్న, సారీ చూసుకోలేదు. సారీ పక్కన ప్రాణాలు పోతే చూసుకొని కట్టాలి, కవర్ వేసుకోవాలి. బిల్డింగ్ ఏమంటావు? కరెక్టే కదా. సరే అన్న వేపిస్తా. అరే కవర్లు వేయండి. ఒక ముంచి కట్టడం కాదు, బిల్డింగ్ నిజాయితీ కట్టుకోవాలి. ఎవడు కట్టిండు ముంచి? నేను నిజాయితీ కట్టుకుంటున్నా. నిజాయితీ కట్టినావా? ఎట్లా కట్టినా? జొన్నగా కూరలు పప్పులు ఆడేయడం నిజాయితీ. 2015 నిఫ్టీ 200 ఆల్ఫా 30 తీసుకుంటే 10 years లో అప్రాక్స్ గా 22.3% రిటర్న్స్ వచ్చింది. మాకు కూడా చెప్పొచ్చుగా. టాటా ఎన్ఎఫ్ఓ కొత్తగా లాంచ్ చేసింది. ఇది టాప్ 200 ఆల్ఫా 30 ఇది. దీని ఏయుఎంఏ 1.3 lakhs crore ఉంటుంది. దీని ఎన్ఏవి 10 రూపీస్ తోనే స్టార్ట్ అవుతుంది. నాకు చెప్పు, నేను కూడా తీసుకుంటా. ఆగు చూపిస్తా. ఇప్పుడు 10 years ఎవ్రీ మంత్ 18K చేసినాం అనుకో, యావరేజ్ గా 15 to 16% చేసుకో. అప్రాక్స్ గా 2 CR వచ్చేదాకా ఛాన్సెస్ ఉంటాయి. ఎన్ఆర్ఐ వాళ్ళకి కూడా మంచి ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ లింక్ నా బయోలో ఉంటది. అన్ని కరెక్ట్ గా చూసుకొని June 30th లోపు తీసుకోండి.